హనుమానువై తొలగినాను నీ పరలోక రక్షణము విలువైనవి హనుమానువై ప్రేమతో నన్ను బలపరిచినావు అందుకే కలుగును మా దేవా ఇప్పుడు వరకు నువ్వు పూర్తిగా దేవుని సమర్పించుకోలేనివాడు కాబట్టి దేవుడు బిడ్డ సంపూర్తిగా నాకు అప్పగించుకోవాలి. నేను నిన్ను నీ హృదయం వేయాలని తొలగిస్తాను. దేవుడు తప్పించుకునేవాడు కాబట్టి నువ్వున్నావా? ఏకదారుడిగా నటించేవాడిగా బ్రతుకుతావన్నవా? సంపూర్తిగా నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శరీరం, నీ పూర్ణ మనసుతో, ప్రాణముతో, పూర్ణ ప్రాణముతో దేవుడు స్తుతిస్తే ఆ దేవుడు ఈరోజు తన రక్తము కాచినందుకు ఒక విలువ ఉంటుంది. నీ కొరకు రక్తం కాచినందుకు విలువ, నీ పాపాల కొరకు మరణించినందుకు ఒక విలువ, నీ దోషాలను నా మీద వేసుకొని మరణానికి నాకొద్దు ప్రభువా, నువ్వు దేవుని దగ్గర సంపూర్తిగా సమర్పించుకొని నన్ను మార్చుకో ప్రభు అని చెప్పి ఆయన పాదాలు పట్టుకున్నాము. మహాపరిశుద్ధుడు తండ్రి, నీ పరిశుద్ధుడైన నామమున వందనాలు స్తోత్రాలు చేసి ఈ సాయంత్రకాల సమయంలో ప్రభువా సంపూర్తిగా నీకు అపాద మస్తకం అర్పించుకోలేనటువంటి క్రైస్తవులను చెప్పుకుంటూ క్రీస్తు లేకుండా బతికే దరిద్రం మాలో ఉంది. మీ రక్తానికి విలువనిచ్చే బిడ్డలుగా మార్చారు, మీ ప్రాణానికి విలువనిచ్చే బిడ్డలుగా మార్చారు. మీ సిలువ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధించే ఇంకనూ వారు మనసు లేనటువంటి వారు ఉన్నట్లయితే ఈ సిలువకు విలువించి బ్రతికే బిడ్డలుగా మార్చారు. ఈ సిలువ చెత్తకు చేరి సమర్పించుకునే బిడ్డలుగా నీకు మార్చారు. మమ్మల్ని అందరూ మార్చారు. ఈరోజు ప్రభువా ఈ కోరికలో పాల్గొని ఆయన సంపూర్ణంగా ఈ యొక్క శుక్రవార దినాన్ని మనస వాచ కర్మన ఎవరైతే పాటించుకున్నారో వారందరూ సమృద్ధిగా దీవించారు. ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే యొక్క దీవెన సోదరులు సమృద్ధిగా మా పైన దయచేయమని, భారభరితమైన ప్రతి హృదయాన్ని మీరు తాకండి.
దుఃఖభరితమైన ప్రతి హృదయాన్ని నాయన సంతోషంతో మీరు నింపండి. మీ దుఃఖ దినములు సమాప్తములాగును అని మీ వాగ్దానం ఇచ్చిన తండ్రి, ప్రతి బిడ్డను దర్శించండి. సేవకుల యొక్క మాటకి విలువించే బిడ్డలుగా మీరు మార్చాలి. వాక్యానికి విలువించే బిడ్డలుగా మీరు మార్చాలి. నీ పాదాలకు నీ రక్తానికి విలువించే బిడ్డలుగా మీరు బ్రతికించమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడిగి పెట్టుకుని ప్రార్థిస్తూ ఉన్నాం పరమ తండ్రి. తండ్రి అనే దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు అనే యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ కళ్యాణ సహవాసము సన్నిధి సదాకాలం సంఘ బిడ్డలందరికీ, సదాకాలం అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలందరికీ, సదాకాలము యూనివర్సల్గా గుడ్ ఫ్రైడే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి విశ్వాసికులు ఆయన కృప తోడే నడిపించును గాక.